సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. సెస్ సేవల్లో ఇబ్బందులు లేకుండా అందిస్తామని వెల్లడించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. వేములవాడ రాజన్ ఆలయ హుండీ లెక్కింపు. ఎన్పీడీసీఎల్లో సెస్ ను విలీనం చేయడం సంతోషకరమని వెల్లడించిన ప్రజా సంఘాల నేతలు. ప్రజలకు పోలీస్ సేవలు చేరువయ్యేలా విలేజ్ పోలీసులు పక్కాగా అమలు చేయాలని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్. అన్ని వర్గాల సమన్వయంతో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న విద్యుత్ సేవలపై టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఈరోజు విద్యుత్ సహకార సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సెస్ లైసెన్స్ కాలం ముగిసినందున టీజీఆర్సీ ఆదేశాల ప్రకారం ఓవర్సీస్ చేసుకోవడం జరిగిందని, తర్వాత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం లైసెన్స్ ఎక్స్పెన్షన్ చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలకు పూర్తిగా సమాయత్తం కావాలని అధికారులు ఆదేశించారు. ఓవర్లోడ్ ఉన్న 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు సామర్థ్యం పెంచాలని, ఒకే బ్రేకర్ పై ఉన్న 2 ఫీడర్లను అదనపు బ్రేకర్లు ఏర్పాటు చేసి విద్యుత్ అంతరాలు తగ్గించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా లైసెన్స్, ట్రాన్స్ఫార్మర్లు మెయింటెనెన్స్ చేయాలని, కావలసిన మెటీరియల్ అందుబాటులో ఉంచామని తెలిపారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2491 సర్వీసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని రాబోయే 3 నెలల్లో నెలవారీగా టార్గెట్ కు అనుగుణంగా యుద్ధ ప్రాతిపాదికన మంజూరు చేయాలని అన్నారు. తెలంగాణ మొత్తం అమలవుతున్న యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ఎల్టీలో 1 కిలోమీటర్ లోపు గల వ్యవసాయ వినియోగదారులకు, గృహ వినియోగదారులకు, పరిశ్రమల వినియోగదారులకు మేలు చేకూరే విధంగా తీసుకువచ్చిన టీజీఈఆర్సీ రెగ్యులేషన్ సెస్ పరిధిలో కూడా అమలు చేయాలని సీఎండీ ప్రకటించారు. ఈ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలు వలస రైతులకు మరింత మేలు జరుగుతుందని వివరించారు. వ్యవసాయ వినియోగదారులకు ఈ విధానం మరింత ప్రయోజనంగా ఉండి 1 కిలోవాట్కు కేవలం 1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా విద్యుత్ కనెక్షన్ పొందడం మరింత సులభం, వేగవంతం, పారదర్శకంగా మారిందని తెలిపారు. విద్యుత్ భద్రతకు పెద్దపీట వేస్తూ వారి భద్రతకు భరోసా కల్పించే ఎన్డీడీసీఎల్ అమలు అవుతున్న ₹1 కోటి ప్రమాద బీమా సెస్ ఉద్యోగులకు కూడా కల్పిస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో దోహదపడుతున్న రియల్ టైమ్ ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫాల్ట్ ప్యాకేజ్ ఇండికేటర్లను అమలు చేయాలని ఆదేశించారు. అలాగే కొత్తగా 24/7 మానిటర్ చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా గంటకు విద్యుత్ సరఫరా తీరుతెన్నులను తెలుసుకోవచ్చని అన్నారు. వినియోగదారులకు మరింత చేరువై వారికి అన్ని కొత్త సర్వీసులు మంజూరు చేసి మీ సేవా కేంద్రాలు, గ్రామాల కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ పనులు చాలా వరకు పెండింగ్ లో ఉండడం వలన వేగవంతం అవడానికి కావలసిన గుత్తేదారులు మండలాల వారీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సెస్ ఎండీ అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బంది అవ్వద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ విద్యుత్ సరఫరాని ఓవర్సీ చేయమని ఏదైతే ఆదేశాలు టీజీఆర్సీ వాళ్ళు ఇవ్వడం జరిగిందో దాని ఆధారంగా ఈరోజు ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ రిటైల్ సప్లై బిజినెస్ ఏదైతే అంటామో దానిని ఓవర్సీ చేయడానికి ఇక్కడ ఎన్పీడీసీఎల్ మేనేజ్మెంట్ రావడం జరిగింది. అండ్ ఫర్దర్ గవర్నమెంట్ ఒక డెసిషన్ ప్రకారం సెస్కి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అనేది ఎక్స్టెన్షన్ అది డెసిషన్ దాని ప్రకారం టీజీఆర్సీ వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. టిల్ దెన్ ఇక్కడ విద్యుత్ వినియోగదారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ ద మీటింగ్ ఇక్కడ ఉన్న శాఖ అధికారులు అందరితో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని డెసిషన్స్ విచ్ వీ హావ్ టేకెన్ టుడే ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ని అమలు చేయడం జరుగుతుంది.
ఎస్పెషల్లీ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ వల్ల ఎక్కువ లాభం అనేది రైతులు ఎక్కువ లాభపడతారు. ఇక్కడ ఆల్మోస్ట్ 3,000 సర్వీసెస్ మనకి ఓఆర్సీ ఎక్కువ ఉంది, డిమాండ్ నోటీస్ ఎక్కువ ఉంది, అమౌంట్ కట్టలేక మనకి రైతుల దగ్గర నుంచి సర్వీసెస్ ఇవ్వకుండా పెండింగ్ ఎక్కువ ఉండడం జరిగింది. ఈ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ప్రకారం వాళ్ళు కిలోవాట్కి 1,000 రూపాయలు, అంటే రఫ్గా 5 HP మోటార్ అంటే మనకి 3.8 కిలోవాట్ ఉంటుంది. సో 3,800 రూపీస్ వాళ్ళు అదనంగా కడితే వాళ్ళకి ఎటువంటి ఓఆర్సీ లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా కన్జ్యూమర్స్, ఎల్టీ కన్జ్యూమర్స్ ఎవరైతున్నారో, డొమెస్టిక్ కావచ్చు, ఎల్టీ కేటగిరీ 3 ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వాళ్ళ కిలోవాట్ చొప్పున వాళ్ళు అమౌంట్ పే చేస్తే తర్వాత సర్వీస్ లైన్ వేయడము, సర్వీస్ రిలీజ్ చేయడం అంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో కన్జ్యూమర్స్కి సులువుగా వన్ టైం వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే వాళ్ళకి సర్వీస్ లైన్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది మనం రాష్ట్రం మొత్తం అమౌంట్ చేస్తున్నాము, మనం సిరిసిల్లలో కూడా అమౌంట్ చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఇది బెనిఫిట్ అనేది రైతులకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, ఇండస్ట్రీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫీల్డ్ లెవెల్లో కరప్షన్ అనేది కంప్లీట్గా దీనివల్ల మీరు నిర్మూలించవచ్చు. అండ్ వన్ టైం వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కన్జ్యూమర్తో కాంటాక్ట్లెస్ అనేది కాంటాక్ట్లెస్ విధానంగా మనం సర్వీస్ అనేది డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వచ్చు. సెకండ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ మనకి ఎండలు ఎక్కువ పెరుగుతాయి, ప్లస్ మనకి ఎక్కడైనా ఫీడర్స్ కానీ టౌన్లలో ఎస్పెషల్లీ డీటెయిల్స్ ఓవర్లోడింగ్ కానీ అటువంటి సమస్య అనేది వస్తుంది. సో మా సైడ్ నుంచి ఎన్పీడీసీ నుంచి కూడా మనం ఇక్కడ సఫిషియెంట్ మెటీరియల్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, కోర్స్ రిక్వైర్మెంట్ ఉంది, లేదంటే ఏబీ స్విచెస్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పారు. అవన్నీ కూడా మనం వేరే స్టోర్స్ నుంచి కూడా డైవర్ట్ చేస్తున్నాం ఇక్కడికి. సో ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్కి ఏదైతే కావాల్సిన 11 kV లైన్స్ మనం టేకప్ చేయాలి, డిటిఆర్స్ మనం ఇక్కడ ఏదైతే టేకప్ చేయాలో అన్నీ కూడా రిక్వైర్డ్ మెటీరియల్ కూడా మనం డైవర్ట్ చేస్తున్నాం. అండ్ వర్క్స్ కూడా మనం ఇమీడియట్లీ స్పీడప్గా టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఎన్పీడీసీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనము 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అండ్ 10 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. సో అవి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. బోత్ ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్ ఇద్దరికి కూడా మనము అది ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఎంప్లాయీస్ ఇక్కడ సెస్లో పని చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ 10 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ విద్యుత్ శాఖ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చాలా చోట్ల ప్రమాదాలకి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, కుటుంబానికి ఒక భరోసాలాగా ఉంటుంది ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా. అండ్ అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది దట్ 1/4 అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే పెండింగ్ ఉన్నాయో, అంటే సుమారుగా వాళ్ళు 750 సర్వీసెస్ ఈ నెల మేము రిలీజ్ చేయాలి. యావరేజ్గా వాళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తున్నారంటే నెలకి 200 అంతే రిలీజ్ చేస్తున్నారు హార్డ్లీ. సో వాళ్ళు 150 ఇన్ఫ్యాక్ట్ 1400 వాళ్ళు సంవత్సరం మొత్తం రిలీజ్ చేశారు. సో వేరియస్ ఇష్యూస్ ఆర్ బీన్ హైలైటెడ్. కొన్ని చోట్ల మండలాల్లో కాంట్రాక్టర్స్ తక్కువ మంది ఉన్నారు, సింగిల్ కాంట్రాక్టర్ ఉన్నారు, అది పెంచమని చెప్పాము. సింగిల్ కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళ పని చేయించలేదు. వీ నీడ్ మోర్ పర్సన్స్, మోర్ ఏజెన్సీస్ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్స్, పోల్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ మంత్ వీ గేవ్ ఎ టార్గెట్ దట్ 750 సర్వీసెస్ అగ్రికల్చర్ రిలీజ్ చేయాలి, ప్లస్ జూన్ వల్ల పెండింగ్ ఏజీఎల్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ కనెక్షన్ కూడా రిలీజ్ చేయాలి. సో నెలలు రైతులకి కనెక్షన్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టడము, వాళ్ళని ఇబ్బంది చేయడం, వాళ్ళకి జీవనాధారం ఉంటుంది. సో వీ హ్యావ్ టార్గెట్ దట్ జూన్ కల్లా అన్ని సర్వీసెస్ పెండింగ్ అని కూడా క్లియర్ చేయాలి అని. అండ్ వీ విల్ బీ బ్రింగింగ్ ఈ సర్వీస్ కనెక్షన్స్ అవన్నీ కూడా ఒకటే కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి అందరూ వెళ్ళాల్సి వస్తుంది. కొత్త సర్వీస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే నేమ్ చేంజ్, కేటగిరీ చేంజ్ ఏమున్నా కానీ. సో నౌ వీఆర్ బ్రింగింగ్ మీ సేవలో కూడా ఈ సర్వీసెస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అండ్ గ్రామాలలో కూడా మనకి సిఎస్సి సెంటర్స్ అన్ని ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మీకు సర్వీసెస్ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు. న్యూ సర్వీస్ కనెక్షన్స్, నేమ్ చేంజ్, కేటగిరీ చేంజ్ కావచ్చు, మీరు బిల్ పేమెంట్ కావచ్చు, ఏదైనా కూడా మీరు మీ సేవా సెంటర్స్ కానీ గ్రామంలో ఉన్న సిఎస్సి సెంటర్లో కూడా మీరు చేసుకోవచ్చు. దానివల్ల మీరు బెటర్ సర్వీసెస్ కన్జ్యూమర్స్కి అనేది వస్తుంది. అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో, లెంతీ లైన్స్ ఉన్నాయి, ఫాల్ట్ గుర్తించడం డిలే అవుతుంది, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేట్స్ పెడతాము. సబ్స్టేషన్లో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాము. ప్రతి సబ్స్టేషన్లో రియల్ టైం వాళ్ళు ఫీడర్ని మానిటర్ చేయొచ్చు. అండ్ అంతరాయాల డ్యూరేషన్ మనకు తగ్గుతుంది. చాలా చోట్ల బంచ్ ఫీడర్స్ ఉన్నాయి, 2-3 11 kV ఫీడర్స్ ఒకటే బ్రేకర్ మీద ఉన్నాయి, వాటిని అన్బంచింగ్ చేస్తున్నాము, ఆ బ్రేకర్స్ కూడా ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, కన్జ్యూమర్స్కి ఇంటరప్షన్స్ తగ్గుతాయి. సో తొందరగా మనకి ఇంటరప్షన్స్ అనేది రెస్టరేషన్ అనేది అవుతుంది, నెంబర్ ఆఫ్ ఇంటరప్షన్స్ అనేది బాగా తగ్గుతాయి. అవన్నీ కూడా మనం మోడర్న్ టెక్నాలజీని మనం యూజ్ చేయబోతున్నాము. ప్లస్ వీఆర్ ఫార్మింగ్ వన్ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ½ an hour సప్లై అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అవర్ అప్లైల్ టు ఆల్ కన్జ్యూమర్స్ అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ కావచ్చు, అందరికీ కూడా ఇంక్లూడింగ్ సెస్ గవర్నింగ్ బాడీ అందరికీ కూడా ఏమంటే మేము ట్రాన్సిషన్గా ఇక్కడ ఉన్న వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా సప్లై అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము. అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. అండ్ మనందరం కూడా యాజ్ ఎ అడ్మినిస్ట్రేషన్, యాజ్ ఎ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అందరూ కూడా ఒకటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, ప్రజలకి ఇక్కడ మంచి సేవలు ఇవ్వాలి అండ్ మంచి విద్యుత్ సప్లై అనేది మనము ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్ అందరు కూడా ఇవ్వాలన్నదే మా ఉద్దేశం కూడా ఉంటుంది. అండ్ దానికోసమే ఇక్కడ ఉన్న ఆల్ ఆఫ్ ఎంటైర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంక్లూడింగ్
ఇప్పుడు కరెంట్ మీకు చేస్తున్న ఎండీ గారు కావచ్చు, డిఈ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న సెస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా కావచ్చు, దానికోసమే వర్క్ చేస్తాము. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సింగిల్ మైండెడ్లీ ఒకటే ఉంటుంది, దట్ కన్జ్యూమర్స్కి ఎటువంటి ఇబ్బంది అవ్వద్దు. అండ్ లేటర్ దెన్ యాజ్ సూన్ యాజ్ గవర్నమెంట్ డిసైడ్స్ అకార్డింగ్లీ వీల్ యాక్ట్. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 18 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో రామాదేవి రాజమౌళి పర్యవేక్షణలో నిర్వహించారు. హుండీ లెక్కింపులో 93,52,748 రూపాయలు నగదు రూపంలో ఆదాయంగా వచ్చినట్లు, అదేవిధంగా మిశ్రమ బంగారం 60 గ్రాములు, 100 మిల్లీగ్రాముల మిశ్రమ వెండి, 2 కిలోల 900 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణ అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి పాల్గొన్నారు. హలో సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ యొక్క సేవలు ఎన్పీడీసీఎల్ ద్వారా అందించడం శుభ పరిణామమని దీన్ని స్వాగతిస్తున్నట్లు ప్రజా సంఘాల నాయకుడు పులి లక్ష్మీపతి తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతంలోని రైతాంగాన్ని నేత పరిశ్రమ దృష్టిలో ఉంచుకుని మాజీ ఎమ్మెల్యే నరసింగరావు సెస్ ను స్థాపించడం జరిగిందని, అప్పటి నుండి నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ ఎన్నో కీర్తి ప్రతిష్టలను చేజెక్కించుకుందని లక్ష్మీపతి పేర్కొన్నారు. సిహెచ్ రాజేశ్వరరావు ఇతర నాయకులు దీన్ని కాపాడుకుంటూ వచ్చారని గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా ఎన్పీడీసీఎల్ ద్వారా సేవలందించడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో సంపత్రావు, భారతీయ కిసాన్ సంఘ్ అధికార ప్రతినిధి బియ్యంకర్ శ్రీనివాస్, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి చిప్పా దేవదాస్, కుసుమ గణేష్, భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గతంలో రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ పొందడంలో చాలా ఇబ్బందిగా ఉండే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నదో అప్పుడు ఒక శాసనసభ్యునికి ఒకటి లేకపోతే 2 గ్రామాలు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ కోసం మంజూరు ఉండే. అయితే మన సిరిసిల్ల అప్పుడు తాలూకా అయినటువంటి సిరిసిల్ల మెట్ట ప్రాంతం ఇక్కడ పైన ఎస్ఆర్ఎస్వి ప్రాజెక్ట్ అయినా మనకు ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతానికి నీరందక ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు 2 సెస్లు వచ్చినాయో అప్పుడు రాజేశ్వరరావు గారు కానీ గొడ్డ భూపతి గారు కానీ నరసింహరావు గారు కానీ వారిది మెట్ట ప్రాంతం, ఇక్కడ రైతాంగానికి విద్యుత్ సౌకర్యం కలిగించాలి. తర్వాత సిరిసిల్ల పారిశ్రామిక కేంద్రమైనటువంటి సిరిసిల్ల కూడా చేనేత కార్మికులకు ఒక ఉపాధి కలగాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడు ఈ సిరిసిల్లకు సెస్ను సాధించుకోవడం జరిగింది. ఆంధ్రాలో అప్పుడు అనకాపల్లి, తర్వాత సిరిసిల్ల. ఏంటంటే అప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ కావాలి సిరిసిల్ల, ఇది మెట్ట ప్రాంతం, ఈ రకంగా చేసి రైతులకు పారిశ్రామికులకు ఒక జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో 1970లో స్థాపించి అప్పుడు దాదాపు ఒక బోర్డు నుంచి ఒక ఏడీ వరకు, తర్వాత కింది స్థాయి ఉద్యోగస్తులందరినీ సెస్ రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక అకౌంట్స్ ఆఫీసర్, ఒక ఎండి, అటువంటి పోస్టులు కోఆపరేటివ్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు అమెరికా అటువంటి దేశం సహకారంతో ఆర్ఈసీ ద్వారా సిరిసిల్ల మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు యుద్ధ ప్రాతిపదికన అప్పుడేది లైన్మెన్ స్థాయి నుంచి కింది స్థాయి ఫీల్డ్ స్టాఫ్ అంతా రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు ఆవరేజ్ ఆ ఉద్యోగస్తుల వయస్సు 26 సంవత్సరాలు. అప్పుడు ఒక 2 లారీలు ఉండే, కొన్ని వ్యాన్లు ఉండే, తర్వాత ఇక్కడ పోల్ సెంటర్ ఉండే. ఇట్లాంటి పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, తర్వాత కండక్టర్ వైర్ పొందడం, దాని తర్వాత ఈ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కృషితోని 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అప్పుడు ప్రప్రథమంగా ఆవునూరు మొదటి గ్రామం ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. చివరిగా అన్ని అయిన తర్వాత చివరిగా వీర్నపల్లి గ్రామం. అయితే 100% జరిగిన తర్వాత అప్పుడు ఏమన్నా అప్పుడు సెస్ పాత్ర అయింది. 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిన తర్వాత స్వయం సమృద్ధి సాధించడానికి సొంత విద్యుత్తును ఉపయోగించుకునేటువంటి కోణంలో ఆలోచించారు. అంటే థర్మల్ స్టేషన్ కానీ, హైడ్రల్ స్టేషన్ కానీ, లేకపోతే విండ్ పవర్ కానీ, తర్వాత సోలార్ కానీ, ఇతరత్ర ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఏమున్నా ట్రాన్స్కో నుండి పర్చేజ్ చేసి ఇక్కడ రిటైల్ వ్యాపారం, హోల్సేల్గా కొంటూ చిల్లర వ్యాపారం చేసుకుంటూ సెస్ మనుగడ సాగించింది. అయితే దీనికి ఏదైతే కొన్నిసార్లు పాలక మండలిని నామినేట్ చేసినా ఇది చట్ట విరుద్ధమని న్యాయస్థానం ఎన్నోసార్లు కొట్టేసింది. తర్వాత ఎలక్షన్స్ జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మధ్య వీళ్ళు పాలక మండలి వల్ల ఎవరికైనా కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి చైర్మన్గా, డైరెక్టర్లుగా ఎన్నికైన తర్వాత వాళ్ళకు స్వార్థ ఉంటుంది. ఇదేంటంటే ఒక ప్రోటోకాల్గా వాళ్ళు ఎక్కడికైనా కానీ టీఏలు, డిఏలు ఖర్చులు, తర్వాత పర్చేసింగ్లో కూడా ట్రాన్స్ఫర్స్ కానీ ఇతరత్ర మెటీరియల్ కానీ అది కొనడంలో పర్సెంటేజ్, ప్రతి దానిలో కూడా పర్సెంటేజ్ తీసుకోవడం. తర్వాత ఇక్కడ ఆజమాయిషి, ఒక రైతు ఒక పోల్ కావాలనుకోండి, దానికి డైరెక్టర్ ఉన్నాడు కానీ లేకపోతే చైర్మన్ చెప్పాలి, వాళ్ళకి ముడుపులు ముట్టాలి. అటువంటి సమస్యలకు దారితీసింది ఇప్పటి పరిస్థితి. అయితే మనం ఇక్కడనే ఈ సెస్తో పాటు ఇప్పుడు ఏదైతే ఎన్పిడిసిఎల్ ఏరియా పరిధి ఉన్నదో తెలంగాణలో ఒక సెస్ సిరిసిల్ల జిల్లా తప్ప మిగతాదంతా ఎన్పిడిసిఎల్ సప్లై చేస్తుంది విద్యుత్. అక్కడ ఎలాంటి సమస్య లేదు. అది ఇది 2 ఈక్వల్ అయింది. కానీ సెస్కి ఇప్పుడు అదనంగా భారం ఈ పాలక మండలితో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏంటంటే నాన్ టెక్నికల్, వాళ్ళు పాలక మండలి ఏంది నాన్ టెక్నికల్. వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అనుకోండి, కాపర్ అనేది కొంత లైఫ్ ఎక్కువ ఉంటుంది. మీరు అల్యూమినియం ఏదో చీప్గా ఉండేది పర్చేజ్ చేసుకుంటూ అలాగే అడ్మినిస్ట్రేషన్ అది ఇది మొత్తం మీద అన్ని మిస్యూజ్ చేయడం. మనకి ఇప్పుడు సెస్ చైర్మన్ ఉన్నది వెహికల్కు అలయన్స్ తీసుకుంటాడు, ఎండి ఉంటాడు, ఎండి అలయన్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్గా అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి
ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నట్టు ఇక్కడ సెస్కు ఒక ప్రతినిధి అని రామరెడ్డి ఒక రిటైర్ ఎంప్లాయీ రామరెడ్డిని ప్రతినిధిగా పెట్టి 40,000-50,000 ఇచ్చి ఆయన ప్రతినిధిగా పెట్టి మరి ఇక చైర్మన్ ఏం పని చేయాలి, ఎండీ ఏం చేయాలి, వీళ్ళు పోతలేరా, వీళ్ళకి టీఎన్టీ హైదరాబాద్ రాసుకుంటారా, ఇట్లా రాసుకోక అతని అవసరం లేదు. అట్లా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక రాజకీయ నిరుద్యోగులకు ఇల్లు ఒక అకామిడేట్ చేయడం జరిపిందని తర్వాత అంతకన్నా ఎక్కువ ఇప్పుడు మనకు సెస్సును అప్పులపాలు చేయడం, ఈ 12,100 కోట్ల ఎన్పీడీసీలకు అప్పులు అని అనడం, ఈ అప్పులకు తయారు చేసి ఈ పాపం కట్టడానికి సెస్ అంటే దాన్ని నిజంగానే మనకు ఒక వరము అనుకోవచ్చు ఆ పరిస్థితిలో అన్నాడు. ఇవాళ దాన్ని బదనం చేయకుండా పూర్తి ఏంటి అంటే ఎన్పీడీసీఎల్ కలుసుడు చాలా సంతోషం. ఎందుకంటే ఆనాడు రాజేశ్వరరావు గారు, నరసింహరావు గారు, గొడ్డ భూపతి గారు స్థాపించినటువంటి ఆశయం నెరవేరింది, రైతులకు అదేంది. తర్వాత ఈ రాష్ట్రం ఏదైతే ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉంటుందో అలాంటి పరిధిలోకి సెస్ పోవడం సురక్షితంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నాణ్యమైనటువంటి కరెంటు పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు పోలీస్ సేవలు చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పక్కగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సూచించారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం నిఘా ఉంచాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఎటువంటి ఆలసత్వం ప్రదర్శించకుండా పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై నేర నియంత్రణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై ఆలస్యం చేయకుండా బాధితులకు తక్షణ స్పందన ఇవ్వాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, డయల్ 100 కాల్స్ కు వెంటనే స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని బ్లూ కోల్డ్ పెట్రోలియం వాహన సిబ్బందిని ఆదేశించారు. పెట్రోలింగ్ సమయంలో రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఎస్పీ వెంట ఎస్ఐ రాహుల్ రెడ్డి ఉన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అన్ని వర్గాల సమన్వయంతో నిర్వహించాలని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతో ఘనంగా నిర్వహించే వారిమని చిన్న జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఎక్కడి వారు అక్కడే అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నారని వెల్లడించారు. అభిప్రాయ భేదాలున్న అందరూ కలిసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విభాగాలు అన్నింటినీ పాల్గొనేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నో దశాబ్దాల నుంచి మీ వ్యక్తిగత జీవితాలు కూడా పణంగా పెట్టి దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న దళిత నేతలందరికీ, దళిత సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఏప్రిల్లో జరుగుతున్నటువంటి ఈ మహనీయుల ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, గతంలో మనం ఏ విధంగా నిర్వహించుకున్నాం, ఇప్పుడు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైన మీ విలువైన సలహాలు, సూచనలన్నీ కూడా కలెక్టర్ గారు కానీ అటు మిగతా అధికారులు కానీ అందరూ నోట్ చేసుకున్నారు. మీరు ఏవైతే సలహాలు, సూచనలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి నేను ఒక 1 2 months నుంచి కలెక్టర్ గారు కొత్తగా వచ్చాను. ప్రతి సమస్యని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా క్విక్ యాక్షన్ త్వరితగతిన, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ గురించి కూడా చాలామంది వివిధ సమస్యల గురించి కలిసినప్పుడు కలెక్టర్ గారు త్వరగా వాటి మీద ఎంక్వైరీ చేయడం, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అంటే మనం ఒక జయంతి రోజునే కాకుండా ప్రతిరోజు కూడా, ప్రతి సోమవారం ఇక్కడ గ్రీవెన్స్ నడుస్తుంది, ప్రతిరోజు కూడా మనం కలెక్టర్ కలవచ్చు, ఇతర అధికారులు కలవచ్చు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మన సిపి గారు లాస్ట్ 1 year నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఏ చిన్న సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకోవడం అన్నీ చూస్తున్నాం. మన అదృష్టవశాత్తు జిల్లాకు మంచి కలెక్టర్ ఉన్నారు, మంచి సిపి ఉన్నారు. ఏ సమస్య కూడా
మనం ఈజీగానే పరిష్కరించుకోగలుగుతాం అన్నటువంటి హోప్ ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ జయంత్యుత్సవాలు చాలా పెద్దగా జరిగేది. ఇప్పుడు చిన్న జిల్లాలు అయినాక వాటి ప్రాధాన్యత నిజంగా కొంత గతంతో పోలిస్తే తగ్గినట్టు అనిపిస్తుంది. మనమందరం కూడా ప్రతి ఒక్కరం ఎక్కువగా చొరవ తీసుకొని ఈ జయంత్యుత్సవాల్లో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే చర్య మనం తీసుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటాం. దీనికి సంబంధించి రేపు కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. మీరేమేమి మళ్ళీ ఏ గ్రామాల నుంచి ఎంతమంది వస్తారు, ఏ మండలం నుంచి ఎంతమంది వస్తారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ జయంతి కానీ బాబు జగజీవన్ జయంతి కానీ ఘనంగా నిర్వహించుకుందామని ప్రతి ఒక్కరు కూడా మీరు అదే ఒపీనియన్ తోటున్నారు. నేను కూడా అదే ఒపీనియన్ తోటున్నా. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని విధంగా ఇక్కడ ఘనంగా జరుపుకుందామని చెప్పి దయచేసి మనం అందరం కూడా, ఇది ఏ ఒక్కరో వ్యక్తిగత అంశం కాదు. మనకు చాలా మందికి అభిప్రాయ భేదాలున్నా అవి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా మనం ఇంకొకరికి అవకాశం ఎదురు కొట్లాడుకుంటారు. మనం అందరం కూడా ఒక రోల్ మోడల్గా ఉండి ఏదన్నా సమస్యలు ఉంటే మనలో మనమే మాట్లాడుకోవాలి తప్ప మీడియాకి ఎక్కడం కానీ సోషల్ మీడియాకి ఎక్కడం కానీ దయచేసి మనం చేస్తే మన నాయకుల్ని మనమే అవమానించుకున్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరికీ, నేను చాలామంది మీ అందరికీ ఒకటే వయసులో చిన్నది, మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అంతగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. దయచేసి అందరం కూడా కలిసి ఈ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నాం. నా తరఫు నుంచి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయండి. ప్రతి డిపార్ట్మెంట్ ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఏ సమస్యలు అయితే చెప్తున్నారో వాటి అన్నింటిని కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కంపల్సరీ ప్రతి ఒక్కరిని, ఎందుకంటే చాలా మంది నుంచి అదే కంప్లైంట్ వస్తుంది కాబట్టి దాన్ని సార్ట్అవుట్ చేస్తారని చెప్పి నేను చెప్తున్నా. జగజీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర పర్మనెంట్ స్టెప్స్ లేవని వస్తుంది. అక్కడ కమిషనర్ గారిని అడిగితే అక్కడ ఫౌంటైన్ బ్యూటిఫికేషన్లో భాగంగా కొంత తీసేయడం జరిగిందన్నారు. అయినా కూడా ఈరోజే దాన్ని పరిశీలిస్తారు. ఇప్పటి వరకైతే టెంపరీ స్టెప్స్ పెట్టి ఆఫ్టర్ జయంతి పర్మనెంట్ స్టెప్స్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తారని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. ఇంకా మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి ఆశిస్తూ, నా పట్ల అభిమానంతో చైర్మన్ ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. సెస్ సేవల్లో ఇబ్బందులు లేకుండా అందిస్తామని వెల్లడించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. వేములవాడ రాజన్నాలయ హుండీ లెక్కింపు. ఎన్పీడీసీఎల్లో సెస్ ను విలీనం చేయడం సంతోషకరమని వెల్లడించిన ప్రజా సంఘాల నేతలు. ప్రజలకు పోలీస్ సేవలు చేరువయ్యేలా విలేజ్ పోలీసులు పక్కాగా అమలు చేయాలని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్. అన్ని వర్గాల సమన్వయంతో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.